హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో బార్న్ ఎపిటైట్ యువర్ మెజెస్టీ ఎపిసోడ్ నెంబర్ 11 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే, లాస్ట్ ఎపిసోడ్ లో లైఫ్ లాంగ్ నువ్వు నాతోనే ఉండిపో అని యాన్ జియాంగ్ కి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు కదా. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ లో యాన్ జియాంగ్ ని హగ్ చేసుకుని నువ్వు వెళ్లాలని లేదు అని అంటుండటంతో దానికి యాన్ జియాంగ్ హగ్ చేసుకున్న యువరాజుని వెనక్కి నెట్టి, నేను అలా చేయలేను యువరాజా, నేను ఇక్కడ ఉండలేను, ఇది నా ప్రపంచం కాదు, మీకు తెలుసు కదా నేను భవిష్యత్తు నుంచి వచ్చానని, నేను నా పనిని, నా ఇంటిని, మా నాన్నని వదిలిపెట్టి ఇక్కడ ఉండిపోలేను, నేను ఖచ్చితంగా తిరిగి వెళ్లిపోవాలనుకుంటున్నానని అంటూ ఉంటుంది. ఇక అది విన్న యువరాజు, ఇక్కడే నా కోసం ఉండిపోవచ్చు కదా, నేనంటే ఇష్టం లేదా అని యాన్ జియాంగ్ ని అడుగుతూ ఉంటాడు. దానికి యాన్ జియాంగ్, అదేమీ లేదు యువరాజా, నేను ఇక్కడ ఉండలేను అని చెప్తుండటంతో దానికి యువరాజు, అయితే నాకు ఒక ప్రామిస్ చెయ్యి, నువ్వు తిరిగి వెళ్ళిపోతే తిరిగి మళ్ళీ నా కోసం వస్తావా అని యువరాజు అడుగుతుండటంతో, మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా మీకోసం వస్తానని అంటూ ఉంటుంది. ఇక దాంతో యాన్ జియాంగ్ ని హగ్ చేసుకుని బాధపడుతూ ఉంటాడు. అదే రోజు నైటు యువరాజు తన బుక్కులో యాన్ జియాంగ్ తో గడిపిన మెమోరీస్ అన్ని రాస్తూ ఉంటారు కదా. అంతేకాకుండా ఫస్ట్ నుంచి ఒకసారి ఆ బుక్ ను చూస్తూ ఉంటాడు. ఆ బుక్ లో యాన్ జియాంగ్ చేసిన రెసిపీస్ అన్ని ఆ యువరాజు ఆ బుక్ లో రాసి బొమ్మలతో సహా గీసి ఉంటాడు. అప్పుడే అక్కడికి యువరాజు మంత్రి రావడంతో ఆ మంత్రికి యాన్ జియాంగ్ ఫస్ట్ టైం యువరాజు కోసం చేసిన బిబింబాప్ చూపించి, ఈ వంటకాన్ని మన రాజ్యంలో దొరికే పండ్లు పూలతో యాన్ జియాంగ్ ఫస్ట్ టైం నా కోసం చేసి పెట్టింది, చూడ్డానికి ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా అని తన మంత్రికి చూపిస్తూ ఉంటాడు. నేను తన కోసం ఖచ్చితంగా ఈ వంటను చేసి పెడదాం అనుకుంటున్నాను, ఒకసారి ఈ బుక్ చూడు, ఈ వంటకాన్ని చూసిన తర్వాత నువ్వు దీనికి ఏం పేరు పెట్టాలనుకుంటున్నావో ఒకసారి నాకు చెప్పని యువరాజు తన మంత్రిని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ మంత్రి, యాన్ జియాంగ్ ఎప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటుంది కదా, దానికి హాన్సెబాన్ అనే నేమ్ పెడదాము అని అంటూ ఉంటాడు. దానికి అర్థం ఇంటికి తిరిగి వెళ్ళిపోవడం అనే పేరు. దానికి యువరాజు, నువ్వెందుకు ఆ పేరు పెట్టాలనుకుంటున్నావు అనడంతో, నన్ను క్షమించండి యువరాజా, తనెప్పుడు ఇంటికి వెళ్తా అంటుంది కదా అని ఆ మంత్రి అంటుండడంతో దానికి యువరాజు, ఈ వంటకం తినగానే తన ఇంటికి వెళ్ళిపోతుందా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మనకు అదే టైంలో యాన్ జియాంగ్ ని చూపిస్తూ ఉంటారు. యాన్ జియాంగ్ అర్ధరాత్రి అయినా నిద్రపోకుండా తన గది బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే యాన్ జియాంగ్ దగ్గరికి గదిలో నుంచి కేల్గం బయటికి వచ్చి, అక్క ఇంత నైటు ఇక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. దానికి యాన్ జియాంగ్, నేను తిరిగి వెళ్ళిపోవడానికి ఆలోచిస్తున్నానని చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నావక్క, తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది. అంతేకాకుండా ఆ మాంగు రాంగు బుక్ కూడా దొరికిందా అని అడుగుతూ ఉంటుంది. దానికి ఇంకా లేదు, తొందరలోనే దొరకొచ్చని యాన్ జియాంగ్ అంటూ ఉంటుంది. అంతేకాకుండా నువ్వు నాతో పాటు భవిష్యత్తుకు వస్తావా అని కేల్గమ్ ని అడుగుతూ ఉంటుంది. దానికి కేల్గమ్, కొత్త ప్లేస్ కి రావాలంటే కొంచెం భయమే కానీ నీతో పాటు వస్తా అని అంటూ ఉంటుంది. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న టైంలో ఆకాశంలో నుంచి చుక్కలు కిందికి రాలుతూ ఉంటాయి. అప్పుడే యాన్ జియాంగ్ ఆ చుక్కల్ని చూసి, ఏదైనా కోరుకో నెరవేరుతుంది ఈ టైంలో అని ఇద్దరు కలిసి ఒక కోరికను కోరుకుంటూ ఉంటారు. కట్ చేస్తే మరుసటి రోజు రాజమాత పుట్టినరోజు సందర్భంగా రాజ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక అదే టైంలో యాన్ జియాంగ్ వంటగదిలో తన షెఫ్లతో పాటు వంటలు ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఒక షెఫ్ యాన్ జియాంగ్ దగ్గరికి వచ్చి, రాజమాత కొన్ని రోజులుగా మాంసంతో చేసిన వంటలు తినడం లేదు, తన కోసం ఓన్లీ వెజిటేబుల్స్ తో చేయాల్సి ఉంటుంది అని చెప్తూ ఉంటాడు. అది విన్న మరో షెఫ్, ఫంక్షన్ లో మాంసం అనేది లేకపోతే ఎలా బాగుంటుంది, వచ్చిన వాళ్ళందరికీ మాంసంతో పెడితేనే కదా తృప్తిగా ఉండేదని అంటుండటంతో దానికి యాన్ జియాంగ్, మనం ఏదో ఒకటి ఆలోచించాలి, ఏం వండాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే యాన్ జియాంగ్ కి, సోయా బీన్స్ తో మనం ఒక వంటకం చేయొచ్చు, అది సేమ్ తింటే మాంసం లాగానే ఉంటుంది కానీ మాంసం కాదని చెప్పి వంటని తన షెఫ్లతో కలిసి ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో మనకు రాజమాతని చూపిస్తూ ఉంటారు. రాజమాత పుట్టినరోజు సందర్భంగా జిమ్యోంగ్ రాజమాత దగ్గరికి వచ్చి, పుట్టినరోజు శుభాకాంక్షలు రాజమాత, మీరు చాలా రోజులు బ్రతకాలి అని జిమ్యోంగ్ అంటూ ఉంటాడు. దానికి రాజమాత, నేను చాలా రోజులు బ్రతుకుతాను, నీ పెళ్ళయ్యే వరకు బ్రతుకుతానని అంటుండటంతో దానికి జిమ్యోంగ్, నా పెళ్ళయ్యి నాకు పిల్లలు పుట్టే వరకు మీరు బ్రతకాలని అంటూ ఉంటాడు. అదే టైంలో మోగ్జు రాజమాత దాసులు రాజమాత గదిలోకి అలో చేయకపోయిన వాళ్ళని నెట్టేసుకుని రాజమాత గదిలోకి వస్తుంది. దాన్ని చూసిన రాజమాత, ఏంటి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావని అడగడంతో, నన్ను క్షమించండి రాజమాత, వీళ్ళు నన్ను
లోపలికి రానివ్వట్లేదు, అందుకొరకే నెట్టేసుకొని వస్తున్నాను, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇలా చేశానని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడున్న రాజమాత రాణులు ఇలా అంటూ ఉంటారు, నువ్వు ఏం మొహం పెట్టుకుని మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చావు, నువ్వు జిమ్యోంగ్ ని చంపడానికి ట్రై చేశావు, నీ దాసితో కలిసి నువ్వు ఇక్కడికి రావడానికి సిగ్గుండాలని ఆ రాణులు అంటుండటంతో దానికి మోగ్జు, నన్ను నమ్మండి రాజమాత, నేనెప్పుడు జిమ్యోంగ్ ని చంపాలని అనుకోలేదు, నేను అలా ఎందుకు చేస్తాను, నేను ప్రామిస్ చేస్తున్నాను రాజమాత, నన్ను నమ్మండి అని అంటూ ఉంటుంది. దానికి రాజమాత, పుట్టినరోజు సందర్భంగా గొడవెందుకని, నువ్వు కొద్దిసేపు ఇక్కడుండి తిరిగి నీ మహల్లోకి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది. ఇక మోగ్జు తనతో పాటు తెచ్చిన కొన్ని వస్తువులని గిఫ్ట్ గా ఇస్తున్నానని చెప్పి తన గదిలో పెడుతుంది. ఇక అదే టైంలో మనకు జేసన్ ని చూపిస్తూ ఉంటారు. జేసన్ దగ్గరికి కొంతమంది మంత్రులు వచ్చి అంతా సిద్ధం చేశామని జేసన్ తో అంటూ ఉంటారు. వాళ్ళు ఆ రాజ్యాన్ని దక్కించుకోవడానికి పన్నాగాలు పండుతూ ఉంటారు. ఇక తర్వాత జేసన్ రాజమాతకు విషెస్ చెప్పడానికి రాజమాత గదిలోకి వెళ్లి, జన్మదిన శుభాకాంక్షలు రాజమాత, మీరు చాలా రోజులు బ్రతకాలి, ఆ చైనా షెఫ్ లకు కారపొడి ఇచ్చి నేను తప్పు చేశాను, అందు కారణంగా ఈ పెయింటింగ్ మీకోసమే ప్రత్యేకంగా వేసి తీసుకువచ్చాను అని మోకాళ్ళ మీద కూర్చొని చెప్తూ ఉంటాడు. దానికి రాజమాత, నువ్వు దాని గురించి అంత బాధపడవలసిన అవసరం లేదు, లాస్ట్ కు మనం ఆ పోటీలో విన్ అయ్యాము కదా, ఇప్పుడు నేను నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను, నువ్వు ఉన్న అధికారంలో నుంచి పక్కకు తొలగిపో, వేరే వాళ్ళు నీ ప్లేస్ లోకి వస్తారని చెప్పడంతో జేసన్ తన మొహమంతా మార్చుకొని సరే రాజమాత అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మనకు యువరాజుని చూపిస్తూ ఉంటారు. యువరాజు తన మందిరంలో రెడీ అవుతున్న టైంలో మంత్రి అక్కడికి వచ్చి, యువరాజా మీతో ఒంటరిగా మాట్లాడాలి అనడంతో అక్కడున్న వాళ్ళందరినీ గది బయట నుంచి బయటికి పంపించేస్తాడు. అప్పుడు మంత్రి ఇలా యువరాజుతో అంటూ ఉంటాడు, మోగ్జు దాసి ఎలా చనిపోయిందో కనుక్కోమన్నారు కదా, తన మెడలో ఒక పెద్ద గాయమైందని చెప్తుండటంతో దానికి యువరాజు, ఈ విషయం నీ మదిలోనే పెట్టుకో, అంతేకాకుండా ఆ జైలుకి కాపలాగా ఉన్న వారందరితో ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదని చెప్పండి, ఆ మోగ్జు దాసి చనిపోయిన రాత్రి ఆ చుట్టుపక్కలకి ఎవరొచ్చారో కనుక్కోండి అని చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా మోగ్జుతో ఆ రోజు మాట్లాడిన మాటల్ని యువరాజు గుర్తుకు తెచ్చుకుంటూ, మోగ్జు నువ్వు వీటి నుంచి ఎలా బయటపడతావో నేను కూడా చూస్తాను, ఇదంతా నువ్వే చేసి ఉంటావని యువరాజు తన మనసులో అనుకుంటూ ఉంటాడు. యాన్షియాంగ్ తను ప్రిపేర్ చేసిన వంటలన్నీ తన షెఫ్లతో పాటు విందు జరిగే ప్లేస్ లో పెడుతూ ఉంటుంది. ఇక రాజమాత విందు జరిగే ప్లేస్ కు వచ్చి ఉంటుంది. అందరూ రాజమాత దగ్గరికి వచ్చి బర్త్డే విషెస్ చెప్తూ ఉంటారు. మీరందరూ నా పుట్టినరోజు సందర్భంగా వచ్చినందుకు ధన్యవాదాలు, మీరందరూ కూర్చోండి అని చెప్తూ ఉంటుంది. ఇక అదే టైంలో మోగ్జు రాజమాతతో ఇలా అంటూ ఉంటుంది, మీ పుట్టినరోజు సందర్భంగా మీకోసం ప్రత్యేకంగా నృత్యం చేసే వాళ్లను రప్పించానని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడున్న కళాకారులంతా ట్రెడిషనల్ డాన్స్ వేస్తూ ఉంటారు. అదే టైంలో మనకు యువరాజును చూపిస్తూ ఉంటారు. యువరాజు రాజమాత దగ్గరికి రావడానికి రెడీ అయి తన గదిలో కూర్చొని ఉంటాడు. అప్పుడే గాంగిల్ యువరాజు లాగే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని యువరాజు గదిలోకి వచ్చి అంతా సిద్ధంగా ఉందని చెప్తూ ఉంటాడు. ఇక రాజమాత నృత్యం జరుగుతున్న టైంలో యాన్షియాంగ్ చేసిన భోజనం తిని యాన్షియాంగ్ ని తన దగ్గరికి పిలిచి, ఈ విందు ఎలా చేశావు, నా జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి భోజనం టేస్ట్ చేయలేదు, ఇది ఏ మాంసంతో చేశావని యాన్షియాంగ్ ని రాజమాత అడుగుతుండటంతో దానికి యాన్షియాంగ్, ఇది మాంసంతో చేయలేదు, సోయా బీన్స్ తో చేశాను, మీరు మాంసం తినట్లేదని తెలుసుకొని నేను వెజిటేబుల్స్ తో మాంసం టేస్ట్ వచ్చేలా చేశానని చెప్పడంతో దానికి ఈ భోజనం అంతా వెజిటేబుల్స్ తో చేసిందా, చూడ్డానికి మాంసం లాగే అనిపిస్తుందని యాన్షియాంగ్ ని పొగుడుతూ ఉంటారు. అప్పుడే యాన్షియాంగ్ రాజమాతకి మీ పుట్టినరోజు శుభాకాంక్షలు, మీరు మీ జీవితాంతం నవ్వుతూ హ్యాపీగా ఉండాలని శుభాకాంక్షలు చెప్తూ ఉంటుంది. దానికి రాజమాత యాన్షియాంగ్ తో నువ్వు కూడా హ్యాపీగా ఉండాలని అంటూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న మోగ్జు యాన్షియాంగ్ సైడ్ కోపంగా చూస్తూ కుళ్ళుకుంటూ ఉంటుంది. దాన్ని చూసిన యాన్షియాంగ్ ఈమెకెప్పుడు కన్ను నా మీదే అని అనుకుంటూ ఉంటుంది. మోగ్జు రప్పించిన కళాకారులు అక్కడ డాన్స్ చేస్తున్న సమయంలో సాంగ్జీ అక్కడికి వెళ్లి రాజమాతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, యువరాజు మీకోసం ప్రత్యేకంగా నృత్య కళాకారులను రప్పించాడు, ఆ తర్వాత మహారాజు మీకోసం నృత్యం చేస్తాడని చెప్పడంతో రాజమాత మస్తు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే గాంగిల్ రాజమాత ఎదురుగా వచ్చి రాజమాతతో, మీ చల్లని చూపు మా మీద ఉండాలి, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలని తెలుపుతూ ట్రెడిషనల్ డాన్స్ వేస్తూ ఉంటాడు. అప్పుడే యువరాజు కూడా మాస్క్ వేసుకొని గాంగిల్ తో పాటు జాయిన్ అవుతూ ఉంటాడు. ఇక అది చూసిన వాళ్ళంతా అక్కడ నాట్యం చేసేది యువరాజే అని తెలుసుకొని ఇంత బాగా వేస్తున్నాడని ఆశ్చర్యపోతూ
అయిపోతూ ఉంటారు. ఇక రాజమాత ఏమో యువరాజు నా కోసం స్వయంగా నృత్యం చేస్తున్నాడంటే చాలా సంతోషంగా ఉందని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. యువరాజు నృత్యం వేస్తూ తన మొహానికున్న మాస్కును తీసి ఈ డాన్స్ మీకోసమే మనస్ఫూర్తిగా వేశాను, పుట్టినరోజు శుభాకాంక్షలని రాజమాతకు తెలియజేస్తూ ఉంటాడు. అప్పుడే రాజమాత కూడా నువ్వు కూడా ఈ రాజ్యంలో సూర్యుని వలె ఎప్పుడూ వెలగాలని రాజమాత దీవిస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో జాంగ్యాన్ అనే వ్యక్తి యువరాజు వాళ్ళ గ్రాండ్ మదర్ కి ముసుగు వేసి రాజ్యంలోకి తీసుకువస్తూ ఉంటాడు. రాజ్యంలో పార్టీ జరిగే టైంలో ఆ ముసలావిడని తీసుకురమ్మని జాంగ్యాంగ్ భార్యా బిడ్డల్ని బంధించి జేసన్ ఈ పని చేసి పెట్టమని చెప్పి ఉంటాడు. దాంతో జాంగ్యాంగ్ ఆ ముసలి ఆవిడకు ముసుగు వేసుకుని రాజ్యంలోకి తీసుకువస్తున్న టైంలో రాజుగారి సేనాధిపతి అతన్ని ఆపి నువ్వెందుకు వచ్చావు ఈ టైంలో నువ్వు రాజుని కలవకూడదని చెప్తుండటంతో అక్కడున్న వాళ్ళందరూ జాంగ్యాంగ్ ని చూస్తూ ఉంటారు. అప్పుడు జాంగ్యాంగ్ సేనాధిపతితో ఇలా అంటూ ఉంటాడు, నాకు యువరాజు ఒక పని చేసి పెట్టమని పంపించాడు, ఇప్పుడు నేను ఆ పని చేయాల్సిన టైం వచ్చింది, నన్ను లోపలికి పంపించండి అనడంతో యువరాజు అతన్ని చూసి తన సేనాధిపతితో తనని ముందుకు రానివ్వండి అని చెప్పడంతో తన దగ్గరున్న బాక్స్ ని తీసుకువచ్చి మీరు అప్పగించిన పని నేను పూర్తి చేసి తీసుకువచ్చాను, ఇందులో ఉన్న పత్రాలను చదివితే మీకు అర్థమవుతుందని ఆ బాక్స్ ని ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాడు. అదే టైంలో యాన్ షియాంగ్ ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడేదో జరగరాంది జరగబోతుంది, ఆ పత్రాలను యువరాజు చదవకుంటుంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే యువరాజు పిలిచి ఈ పత్రాలలో ఏముందో అందరికీ వినిపించేలా చదవమని అంటూ ఉంటాడు. ఇక జేసన్ ఆ పత్రాలలో ఉన్నది చదువుతూ ఉంటాడు. ఇది మీ అమ్మగారు చనిపోయే ముందు స్వయంగా తన చేతులతో రాసిన లేఖ అంట. మీ అమ్మగారు ఈ రాజ్యంలోకి మీతో పాటు వచ్చేటప్పుడు రాజమాత రాజభవనంలోకి అస్సలు రానివ్వలేదంట, రాజ్య బహిష్కరణ చేశారంట, రాణిగారిని రాజ్యంలోకి రానివ్వాలని చాలా మంత్రులని బ్రతిమాలారంట, అయినా కూడా ఏ మంత్రి కూడా ఒప్పుకోలేదంట అని సాంగ్జే ఆ లేఖని చదువుతున్న టైంలో అక్కడున్న మంత్రులు ఇక్కడితో ఆపేయండి యువరాజా, ఆ లేఖని చదవకండి అని అంటూ ఉంటారు. అయినా కూడా యువరాజు సాంగ్జేతో చదవమని చెప్తూ ఉంటాడు. దాంతో సాంగ్జే లేఖలో ఉన్నది ఇలా చదువుతూ ఉంటాడు, రాజు చనిపోయాక రాజమాత రాణికి కూడా రాజుగారితో పాటు మృత్యుదండన విధించిందంట అని చెప్పడంతో ఆ మాట విన్న రాజు ఏడుస్తూ మోకాళ్ళ మీద కూర్చొని గట్టిగా అరుస్తూ పక్కనే ఉన్న సేనాధిపతి దగ్గరున్న కత్తిని తీసుకొని రాజమాతని నరకడానికి ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే యాన్ షియాంగ్ యువరాజు దగ్గరికి వచ్చి యువరాజు కొంచెం శాంతించండి, ఇలా అస్సలు చేయకండి అని యాన్ షియాంగ్ యువరాజుని ఆపుతూ ఉంటుంది. దానికి యువరాజు యాన్ షియాంగ్ ని నువ్వు పక్కకు తప్పుకో అని అంటూ ఉంటాడు. అంతేకాకుండా ఇదంతా నిజమేనా రాజమాత, నువ్వు మా అమ్మకి మృత్యుదండన విధించావా, నిజం చెప్పు అని అంటుండటంతో దానికి రాజమాత అవును ఇదంతా నిజమే, నేనే చేపించానని అంటూ ఉంటుంది. అప్పుడే యువరాజు దగ్గరికి ఒక మంత్రి వచ్చి రాజదర్బార్లో ఇలా మీరు రాజు అయ్యి ఉండి కత్తి ఎత్తకూడదు, ఈ విషయాన్నంతా చనిపోయిన రాజు రహస్యంగా ఉంచమని చెప్పడంతో మేము అలా చేశాము, తన ఇష్ట ప్రకారమే మేము ఈ రహస్యాన్ని దాచిపెట్టాము, ఏం చేయమంటారు చెప్పండి యువరాజా అనడంతో అప్పుడే అక్కడున్న ముసలి ఆవిడ తన దగ్గర ఉన్న రక్తంతో కూడిన ఒక క్లాత్ ను తీసి ఆ క్లాత్ ని రాజుకు చూపిస్తూ పిచ్చి పిచ్చిగా నవ్వుతూ ఉంటుంది. ఇక దాన్ని చూసిన రాజు ఆ క్లాత్ పైన ఉన్న రక్తం ఎవరిదని అడుగుతూ ఉంటాడు. జాంగ్యాంగ్ రాజు దగ్గరికి వచ్చి ఇవి లాస్ట్ గా మీ అమ్మ ధరించిన దుస్తువులు, ఆ లేఖలో రాసి ఉన్నవన్నీ మీ అమ్మగారి చివరి మాటలని చెప్పడంతో దానికి యువరాజు ఆ క్లాత్ ను తీసుకొని ఇది నిజంగా మా అమ్మ చనిపోయే ముందు వేసుకున్న బట్టలేనా, ఈ రక్తం అంతా మా అమ్మదేనా అని అంటూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న యువరాజు వాళ్ళ అమ్మమ్మ యువరాజుతో ఇలా అంటూ ఉంటుంది, ఇది నా కూతురు చనిపోయే ముందు వేసుకున్న బట్టలు, తన చావుకు ముందు చాలా అన్యాయం జరిగింది అని అంటూ ఉండటంతో యువరాజు ఫుల్లుగా ఏడుస్తూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న మంత్రి రాజు దగ్గరికి వచ్చి మీరు ఇలా చేయకండి యువరాజా అని బ్రతిమాలుకుంటూ ఉంటారు. అయినా కూడా యువరాజు తన కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా కత్తి తీసుకొని రాజమాత సైడ్ వెళ్తూ ఉంటాడు. ఇక యాన్ షియాంగ్ యువరాజుని అడ్డుకొని మీరు ఇలా చేయకండి, ఇలా చేస్తే జీవితాంతం బాధపడాల్సి ఉంటుందని యాన్ షియాంగ్ యువరాజుతో అంటూ ఉంటుంది. దానికి యువరాజు నువ్వు పక్కకు తప్పుకో, ఇందులో నీకు ఎలాంటి సంబంధం లేదని అంటుండటంతో దానికి యాన్ షియాంగ్ నాకు సంబంధం ఉంది, ఎందుకంటే నేను నిన్ను లవ్ చేస్తున్నాను, మీరు నాకు ప్రామిస్ చేశారు కదా, మీరు నా కోసం వంట చేసి పెడతానన్నారు, ఒక మంచి రాజుగా ఉంటా అన్నారు, ఇప్పుడు మీరు నా ప్రామిస్ ని బ్రేక్ చేయొద్దు, శాంతించండి యువరాజా అని యాన్ షియాంగ్ అంటూ ఉంటుంది. అప్పుడే పక్కనున్న సాంగ్జే కూడా మోకాళ్ళ మీద కూర్చొని మిమ్మల్ని నేను అర్థించుకుంటున్నాను, కత్తి కింద పడేయండి యువరాజా అని ఏడుస్తూ బ్రతిమాలుతూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న వాళ్ళంతా కూడా మోకాళ్ళ మీద కూర్చొని రాజుని బ్రతిమాలుతూ ఉంటారు. అయినా కూడా యువరాజు ఎవరిని పట్టించుకో
పట్టించుకోకుండా కత్తి తీసుకుని రాజమాత దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే యాన్షియాంగ్ నేనేం చేయాలి ఇప్పుడు, నేనేదో ఒకటి చెయ్యాలని యాన్షియాంగ్ వంటలు ప్రిపేర్ చేసేటప్పుడు యువరాజు కోసం ఒక చాక్లెట్ చేసి ఉంటుంది. ఇక ఆ చాక్లెట్ ని తీసుకువెళ్లి యువరాజు వాళ్ళ అమ్మమ్మకి ఇచ్చి మీరు ఈ చాక్లెట్ తిని నిదానంగా మీ జ్ఞాపక శక్తిని గుర్తుకు తెచ్చుకొని జరిగింది చెప్పండని తనని అడుగుతూ ఉంటుంది. యువరాజు వాళ్ళ అమ్మమ్మ ఆ చాక్లెట్ ని తింటూ నిదానంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే యువరాజు రాజమాత మీదికి కత్తి ఎత్తుతూ ఉంటాడు. అదే టైంలో రాజు వాళ్ళ అమ్మమ్మ రాజుతో మీ అమ్మ విషంతో చనిపోయింది, మీ అమ్మ లాస్ట్ గా నాకు చెప్పిన మాటలు ఇవే అని చెప్తూ ఉంటుంది. మీ అమ్మకు జరిగింది అన్యాయమే, కానీ ఒక రాజుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ఒక రాజుగా మీ అమ్మకు అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించు అని చెప్పడంతో యువరాజు తన చేతిలో ఉన్న కత్తిని కింద పడేసి మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ మా అమ్మకు మరణ శిక్ష ఎందుకు వేశారు, ఆ తర్వాత ఈ రాజ్యానికి నన్ను రాజును ఎందుకు చేశారు అని వాళ్ళ నాన్నని తలుచుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇక అక్కడున్న వాళ్ళందరూ రాజుకి మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణ అడుగుతుండటంతో యువరాజు అక్కడి నుంచి లేచి నడుచుకుంటూ యువరాజు వెనకాలే రాజుగారి మంత్రి, దాసీలు ఇంకా యాన్షియాంగ్ వెళ్తూ ఉంటారు. ఇక దాన్ని గమనించిన రాజు నన్ను ఒంటరిగా వదిలేయండని వాళ్ళతో అంటూ ఉంటాడు. దానికి యాన్షియాంగ్ యువరాజు వెనకాలే వెళ్లి యువరాజు అక్కడే ఒంటరిగా కూర్చొని వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తున్న టైంలో యాన్షియాంగ్ కూడా వెళ్లి రాజు పక్కన కూర్చొని మీరొక ప్రామిస్ చేయండి రాజా, ఇంకెప్పుడు ఈ రోజు చేసిన విధంగా చేయనని ప్రామిస్ చేయండని రాజుని అడుగుతూ ఉంటుంది. దానికి యువరాజు నా గురించి ఎందుకంత బాధపడుతున్నావు అని అనడంతో దానికి యాన్షియాంగ్ నాకు ఆ మాత్రం బాధ ఉండదా అని యువరాజుతో యాన్షియాంగ్ కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. ఇక అదే టైంలో మనకు జేసన్ ని చూపిస్తూ ఉంటారు. జేసన్ దగ్గరికి తన మంత్రులు వచ్చి యాన్షియాంగ్ వల్ల మన ప్లాన్ అంతా ఫెయిల్ అయ్యింది అని ఆ మంత్రులు జేసన్ తో అంటుండటంతో దానికి జేసన్ ఆ యాన్షియాంగ్ భూమి మీద బ్రతకడానికి అస్సలే వీల్లేదు, దాని రక్తం కళ్ళ చూడాలి, ఈ రోజు మన రెండవ ప్లాను ఈ రోజు నైటే అమలు చేద్దామని జేసన్ తన మంత్రులతో చెప్తూ ఉంటాడు. ఇదంతా కొంత దూరం నుంచి సాంగ్జే విని ఉంటాడు. ఇదంతా నువ్వు చేసిన పనేనా అని సాంగ్జే మనసులో అనుకుంటున్న టైంలో ఇక అప్పుడే అక్కడికి జేసన్ తన మనుషులతో పాటు వచ్చి నువ్వు ఇదంతా వినేసావా అని జేసన్ సాంగ్జేతో పాటు అంటూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న మంత్రులు ఇలా అంటూ ఉంటారు, ఇతడు వెళ్లి రాజుకు చెప్తే మనకే ప్రమాదం అని అంటుండటంతో జేసన్ దానికి ఈ రాజ్యంలో ఉన్నంత వరకు మనం వీన్ని ఏమీ చేయలేమని సాంగ్జేని జేసన్ స్పృహ కోల్పోయేలా తలపై కొడతాడు. ఇక సాంగ్జే అక్కడే స్పృహ కోల్పోయి పడిపోతాడు. ఇక కట్ చేస్తే మనకు రాజమాతని చూపిస్తూ ఉంటారు. రాజమాత యువరాజు ఈ రోజు చేసిందంతా గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే రాణులను కూడా మనకు చూపిస్తూ ఉంటారు. జిమ్యాంగ్ వాళ్ళ అమ్మతో మిగిలిన ఇద్దరు రాణులు ఇలా అంటూ ఉంటారు, ఈ రోజు యువరాజును చూస్తే చాలా భయం వేసింది అని అంటుండటంతో దానికి జిమ్యాంగ్ వాళ్ళ అమ్మ నాకు కూడా చాలా భయం వేసింది అని అంటుండటంతో మిగిలిన రాణులు ఇలా అంటూ ఉంటారు, యువరాజు తర్వాత కూడా మనల్ని చంపేస్తే అని అంటుండటంతో దానికి జిమ్యాంగ్ వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది, యాన్షియాంగ్ చెప్పిన మాట యువరాజు విన్నాడు కదా, నాకు తన మీద నమ్మకం ఉంది, యాన్షియాంగ్ చెప్పినట్టు యువరాజు మళ్ళీ కత్తి ఎత్తడని నాకు నమ్మకం ఉందని అంటుండటంతో అయితే ఆ ఇద్దరు రాణులు ఇలా అంటూ ఉంటారు, అయితే మనం మోగ్జు ప్లేస్ లో యాన్షియాంగ్ ని రాణిగా పెడదామా, యువరాజు తన మాట వింటున్నాడు కాబట్టి మోగ్జు పదవిని యాన్షియాంగ్ కి ఇద్దామని అంటుండటంతో దానికి జిమ్యాంగ్ వాళ్ళ అమ్మ మీరేమీ ఇప్పుడు మాట్లాడకండి, రాజమాత ఒకవేళ ఏమైనా సలహాలున్నాయా అని మనల్ని అడిగితే అప్పుడు చెప్దామని అంటుండటంతో వాళ్ళు సరే అంటూ ఉంటారు. కట్ చేస్తే మనకు యువరాజును చూపిస్తూ ఉంటారు. యువరాజు ఇంకా యాన్షియాంగ్ తన మందిరంలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే యాన్షియాంగ్ యువరాజుతో ఇలా అంటూ ఉంటుంది, మీరొకటి ఆలోచించండి యువరాజా, ఈ రోజు జరిగిన సంఘటన నాకేదో అనుమానంగా ఉంది, జిమ్యాంగ్ కి అలా జరిగిన వెంటనే కరెక్ట్ గా రాజమాత పుట్టినరోజు సందర్భంగా అందరూ సమావేశమై ఉన్నప్పుడే ఆ వ్యక్తి ఈ లేఖను ఎందుకు తీసుకువచ్చాడని యాన్షియాంగ్ అంటుండటంతో దానికి యువరాజు ఆలోచిస్తుంటే నాకు కూడా అదే అనిపిస్తుందని యువరాజు అంటూ ఉంటాడు. అప్పుడే యాన్షియాంగ్ రాజమాత కూడా మీరు కోపంగా ఉన్నప్పుడు ఏమీ మాట్లాడలేకపోయింది, ఒకసారి వెళ్లి రాజమాతతో కూర్చొని భోజనం చేస్తూ మాట్లాడండి, భోజనం చేసే సమయంలో ఎవరైనా మనస్ఫూర్తిగా మాట్లాడతారని అంటుండటంతో దానికి యువరాజు నేను అలా చేయలేనని అంటూ ఉంటాడు. దానికి యాన్షియాంగ్ ఒకసారి ట్రై చేయండి యువరాజా, మీరు రాజమాతతో మాట్లాడితే అన్ని విషయాలు తెలుస్తాయి అనడంతో సరే అని యువరాజు కూడా అంటుండటంతో అయితే వెళ్లి నేను మీ ఇద్దరి కోసం భోజనం ప్రిపేర్ చేస్తానని అంటూ ఉంటుంది. అంతేకాకుండా బైలాంగ్ వెళ్ళిపోయే ముందు మీకు ఈ మాట చెప్పమన్నాడు, మీరు నిద్రపోయే ముందు మీ రూమ్ డోర్లని బాగా లాక్ చేసుకోమని చెప్పాడు అని చెప్పడంతో తను ఎందుకు ఇలా చెప్పాడని అనుకుంటూ ఉంటాడు. ఇక కట్ చేస్తే యాన్షియాంగ్
యాన్షియాంగ్ వంటగదిలోకి వెళ్లి టెన్షన్ తో ఉన్న తన షెఫ్లను కలుస్తూ ఉంటుంది. ఇక అక్కడున్న షెఫ్లు యాన్షియాంగ్ దగ్గరికి వచ్చి అంతా బానే ఉందా, యువరాజు కోపం తగ్గిందా అని అడుగుతూ ఉంటారు. దానికి యాన్షియాంగ్ యువరాజు కోపం తగ్గిపోయింది, ఇప్పుడు బానే ఉన్నాడని చెప్పి యువరాజు రాజమాతని భోజనం చేస్తూ కలవాలనుకుంటున్నాడు, మనం మంచి వంటకం చేద్దామని వంట చేస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో సాంగ్జే వాళ్ళ నాన్న సాంగ్జేని వెతుక్కుంటూ ఒక గది వైపుగా వస్తూ ఉంటాడు. ఆ గదిలో జేసన్ కొంతమంది మంత్రులతో యువరాజుని గద్దె దింపే టైం వచ్చింది, యువరాజు కోసం కొంతమంది మనుషులని అడవిలో వెయిట్ చేయమని చెప్పు, యువరాజు గుర్రం వేసుకొని రాజ్యం నుంచి బయటికి వచ్చిన వెంటనే తనని చంపేయమని చెప్పండి అని జేసన్ తన మంత్రులతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాటలు విన్న సాంగ్జే వాళ్ళ నాన్న కంగారు పడుతూ అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటాడు. ఇక అక్కడ అలికిడి వినిపించడంతో సాంగ్జే వాళ్ళ నాన్న వెనకాల జేసన్ మనుషులు వెంబడించి సాంగ్జే వాళ్ళ నాన్నని చంపేస్తాడు. సాంగ్జే వాళ్ళ నాన్న చనిపోతూ సాంగ్జే నువ్వు జాగ్రత్తగా ఉండని అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో యాన్షియాంగ్ వంటగదిలో వంట చేస్తున్న సమయంలో యాన్షియాంగ్ దగ్గరికి జేసన్ మనిషి వచ్చి మీరు కొంచెం బయటికి రండి, మిమ్మల్ని యువరాజు పిలుస్తున్నాడని యాన్షియాంగ్ ని బయటికి తీసుకుని వెళ్లి యాన్షియాంగ్ ని కొట్టి స్పృహ కోల్పోయేలా చేస్తారు. అక్కడి నుంచి యాన్షియాంగ్ ని మాయం చేస్తారు. ఇక యువరాజు రాజమాతని కలవడానికి రాజమాత దగ్గరికి వెళ్తున్న సమయంలో రాజుగారి మంత్రి యువరాజుతో ఇలా అంటూ ఉంటాడు, మీరు రాజమాతని కలవాలనుకోవడం మంచి ఆలోచన అనడంతో దానికి యువరాజు మీకు కూడా మంచి అనిపించిందా మంత్రి గారని అంటూ ఉంటాడు. అదే టైంలో కొంతమంది జేసన్ మంత్రులు యువరాజు దగ్గరికి వచ్చి యాన్షియాంగ్ ని ఎవరో ఎత్తుకు వెళ్లారు, తనని రాజ్యానికి దూరంగా ఉన్న అడవిల్లోకి తీసుకువెళ్లారని చెప్పడంతో ఇక యువరాజు తన సేనాధిపతులను తీసుకొని యాన్షియాంగ్ కోసం బయలుదేరతాడు. ఇక అదే సమయంలో రాజమాత గదిలోకి జేసన్ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని మొహానికి మాస్క్ పెట్టుకుని కత్తి తీసుకొని గదిలోకి ప్రవేశిస్తాడు. ఇక దాన్ని చూసిన రాజమాత యువరాజా మీరు ఇలా చేస్తారని అనుకోలేదని అంటుండటంతో దానికి జేసన్ నువ్వు నీ మనవన్ని రాజును చేసి తప్పు చేశావు అనడంతో జేసన్ ని గుర్తుపట్టిన రాజమాత నువ్వు జేసనే కదా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, రాజ్యం కోసమా, నువ్వు ఇలా ఎలా చేయగలుగుతున్నావు, అంతా అధర్మం చేస్తున్నావని రాజమాత అంటుండటంతో ఇక జేసన్ తన మొహానికున్న మాస్క్ ను తీసేసి తన దగ్గరున్న కత్తితో రాజమాతని పొడిచేశాడు. అంతేకాకుండా రాజమాత గదిలో నుంచి బయటికి వచ్చి తన వేసుకున్న డ్రెస్ ను తీసేసి తను ఒక రాజులా తయారయ్యి తన మంత్రులతో అందరికీ తెలిసేలా సందేశం పంపించండని తన మంత్రులతో అనడంతో వాళ్ళు రాకెట్ బాంబులను కాలుస్తూ ఉంటారు. ఇక ఆ సౌండ్లని విన్న రాజ్యంలో ఉన్న జేసన్ మనుషులంతా యువరాజు గారికి నమ్మకమైన వ్యక్తులు ఎవరు కనిపించినా వాళ్ళని నిర్దాక్షిణంగా చంపేస్తూ ఉంటారు. రాజుగారి మంత్రిని దాసులని వీళ్ళందరినీ చంపేస్తూ రాజ్యంలో మారణహోమం సృష్టిస్తూ ఉంటారు. కట్ చేస్తే యువరాజు గుర్రాలపై అడవిలోకి వెళ్లడం చూపిస్తూ ఉంటారు. తన సైనికులతో అడవి లోపలికి వెళ్లిన యువరాజుకి దూరంగా ఒక చెట్టుకి సాంగ్జేని కట్టేసి ఉండడం చూపిస్తూ ఉంటారు. ఇక దాన్ని చూసిన యువరాజు తట్టుకోలేక తొందరగా సాంగ్జే దగ్గరికి వెళ్లి ఏడుస్తూ తన కట్టేసిన కట్లని కట్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే సాంగ్జే యువరాజుతో మీరు ఇక్కడ ఉండకూడదు యువరాజా, ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోండి, మీ ప్రాణాలకు ప్రమాదం అంటుండటంతో అప్పుడే జేసన్ మనుషులు దూరం నుండి యువరాజుకి బాణాలు వేస్తూ ఉంటారు. ఇక దాన్ని చూసిన సాంగ్జే యువరాజు తన కట్లు కట్ చేయడంతో యువరాజుకి ఆ బాణాలు తగులుకోకుండా సాంగ్జే అడ్డుకుంటాడు. సాంగ్జే యువరాజు కోసం తన ప్రాణాలను త్యాగం చేస్తూ మీ అంత తేజస్సు కల యువరాజుని నేను ఇంతవరకు చూడలేదు అనుకుంటూ తన ప్రాణాలను వదిలేస్తాడు. ఇక అక్కడే ఉన్న యువరాజు సైన్యం అక్కడున్న జేసన్ మనుషులతో యుద్ధం చేస్తూ ఉంటారు. అదే టైంలో గాంగిల్ జేసన్ మనుషుల నుంచి యాన్షియాంగ్ ని రాజ్యం బయటికి తీసుకువచ్చి ఇప్పుడు మనం ప్రమాదంలో ఉన్నాము, రాజ్యాన్ని మొత్తం ఆక్రమించేశారు, నిదానంగా నా వెనకాల రా అని చెప్తుండటంతో ఏం జరిగిందో చెప్పు అని గాంగిల్ ని యాన్షియాంగ్ అడుగుతూ ఉంటుంది. ఇక రాజ్యానికి జేసన్ మనుషులు కాపలా కాస్తున్న టైంలో గాంగిల్ వెళ్లి డోరు బయట ఉన్న సైన్యాన్ని చంపేసి లోపలికి యాన్షియాంగ్ ని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే వెనకాల నుంచి జేసన్ మనుషులు వచ్చి యాన్షియాంగ్ ని బంధించేస్తారు. ఇక అదే టైంలో జేసన్ సైన్యంతో యువరాజు యుద్ధం చేస్తూ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, నా కోసం ప్రాణాలతో ఉండు యాన్షియాంగ్ అనుకుంటూ యువరాజు వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగి ఉంటుంది అనేది మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.